దేవుని నామాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీ భారమును యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఈరోజు మనమందరము కూడా భారాలు మోస్తూ ఉంటున్నాం. సర్వమానవాళి కూడా ఎన్నో రకాలైన భారాలు మోస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వ్యక్తి అని కానీ, ధనవంతుడని కానీ, దరిద్రుడని కానీ, జ్ఞానవంతుడని కానీ, జ్ఞానము లేనివాడని, చదువున్నవాడు చదువు లేనివాడు అని భేదం ఏమీ లేదు. కానీ వారి వారి భారాలు వారు మోస్తూ ఉన్నారు. మరి చాలా మట్టుకు భారాలు మోసేటివి కొంతమందివి కనపడవు. కనపడని భారాలు ఎంతో ఇబ్బంది, ఎంతో వేదన, దుఃఖముతో కూడిన భారాలు మోస్తూ ఉంటాం. మనము గమనించినట్లయితే కుటుంబ భారము, చాలా మందికి ఇల్లు ఇష్టకరమైనదిగా ఉంటుంది, కానీ దాంట్లో ఎన్నో భారాలు ఉన్నాయి. హోమ్ స్వీట్ హోమ్ అంటారు కదా, ఎంతో స్వీట్గా ఉంటుంది, కానీ దానిలో భారాలు ఉన్నాయి. ఉదాహరణకు నెల నెల కట్టవలసిన బిల్లులు, అదే రీతిగా కొన్నిసార్లు మన ఇండ్లలో దరిద్రత, దుఃఖము, అనారోగ్యము, లేక విడిపోయిన బంధుత్వాలు, ఇవన్నీ కూడా గృహాలలో ఉండొచ్చు. మరి ఈ భారాలు మనం మోస్తూ ఉన్నాం. కుటుంబంలో సమాధానం లేక, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేక, పిల్లల మధ్యలో సమాధానం లేక, అత్తామామలతో సమాధానం లేక, ఇటువంటి భారాలు ఎన్నో ఉన్నాయి. ఆర్థిక వనరులు సరిగ్గా లేక, అప్పులతో అప్పు భారం మోస్తూ ఉండొచ్చు. రోగభారం, అనారోగ్యం, బలహీనతలు, ఈ భారాలు ఎన్నో ఉండొచ్చు. అదే రీతిగా వ్యాపారం చేస్తున్న వారి యొక్క జీవితాలలో వ్యాపారంలో ఎన్నో బాధ్యతలు, అవన్నీ మోస్తూ ఉన్నారు, ఆ భారాన్ని మోస్తూ ఉన్నారు. కొంతమంది దేవుని సేవలో భారాలు, పరిచర్య చేసే భారం, సంఘములో పని చేయడం ఒక భారం, ఎన్నో భారాలు వారు మోస్తూ ఉన్నారు. అదే రీతిగా స్నేహితులతో కూడా కొంతమంది భారాలు మోస్తూ ఉంటారు. స్నేహితుల్లో స్నేహ భారం కూడా ఉంది కదా. అదే రీతిగా కొన్నిసార్లు భయము, వేదన, కృంగుదల, ఈ భారాలు కూడా ఎన్నో మనలో ఉన్నాయి. ఎవరైనా మనకిష్టమైన వారు ఒకవేళ చనిపోతే, మరణిస్తే ఆ భారము మనం తట్టుకోలేం. మనం గమనించినట్టయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు లాజరు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడున్న వారందరూ అంటారు, యేసు ప్రభు కన్నీళ్లు విడిచినప్పుడు, చూడు ఈయన లాజర్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ యొక్క వేదన, అటువంటి భారాలు మనలో ఉన్నాయి. మరి డిసప్పాయింట్మెంట్, నిరాశ అనే యొక్క భారం, అన్నిటికంటే ఎక్కువది ఏమంటే పాపభారం. ఈ పాపభారాన్ని మొయ్యలేక మోస్తూ ఉన్నాం. ఎంత భారాన్ని తొలగించుకోవాలన్నా మన చేత కావడం లేదు. కానీ ఉదయకాలమున ఇటువంటి భారాలు మోస్తున్న మనందరితో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. నీ భారము యెహోవా మీద మోపుము,
ఆయనే నిన్ను ఆదుకొనును. ఈ భారాలన్నీ నువ్వు మోస్తూ ఉంటే మనము ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటున్నాం. ఈ భారంను తొలగించుకోలేకపోతూ ఉంటున్నాం. ఇది బహు కష్టతరమైనది. ఎంత మనము చేసినా ఇంకా ఆ యొక్క బర్డన్ లేక భారం ఉండనే ఉంది. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలమున దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ భారము యెహోవా మీద మోపుము, నువ్వు మోసుకుంటే ప్రయోజనము లేదు. ఆ భారం అంతా కూడా తొలగించడానికి సమర్థుడైన వాడు ఒకడే, ఆయన నీ దేవుడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నువ్వు లేవలేని స్థితిలో నువ్వు భారముతో కృంగిపోయి కష్టపడి దిగులు పడి చింతిస్తూ ఏడుస్తూ దుఃఖపడుతూ ఒంటరిగా ఆవేదన పడుతూ ఉన్నావేమో, ఈ ఉదయకాలమున నీ భారమును తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఒక పని చేయాలి, నీ భారమును ఆయన మీద మోపాలి. కొన్నిసార్లు దేవుడు మన జీవితాలలో కొన్ని భారాలను ఇస్తాడు. ఎందుకో తెలుసా? మనము దేవునికి దగ్గర అవుతామని. నా ప్రియమైన వాళ్ళారా, ఈ భారాలను మనము ఆయన మీదకి మోపివేయాల. ఉదాహరణకు ఒక యాక్షన్ అని ఉంది, భారాన్ని తీసి ఆయన మీదకి వేయాల. మనం ఆలోచించినట్టయితే యోనాను ఏం చేశారమ్మా? పట్టుకొని సముద్రంలోకి వేశారు. దానియేలును ఎత్తి పట్టుకొని సింహపు గోలోనికి వేశారు. అపోస్తలుడైన యోహానును చెరసాలలోకి వేశారు. అదే రీతిగా మనము మన భారాలను తీసి ఆయన మీద వెయ్యాల. మనం పట్టుకొని కూర్చున్నాం, మన మీదే ఒప్పుకున్నాం, నేలకు ఒరిగిపోతూ ఉన్నాం. కానీ ఇక్కడ నా మీదికి మోపండి అని ఆయన అడుగుతున్నాడు. ప్రయాసపడి భారము మోచిన సమస్త జనులారా అని పిలుపు పిలుస్తున్నాడు కదా. భారాన్ని మోస్తున్నావు. ఈరోజు ఉదయకాలం నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏమంటే, ఆయన మన భారమును మోసేవాడు, భరించేవాడు. నువ్వు ఎక్కడెక్కడో నీ భారాలను తొలగించుకోవాలని ఆశపడుతున్నావు. ఎన్నో గుళ్ళు గోపురాలు, ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఎవరు చెప్పినా పనులు చేస్తూ నీ భారాన్ని తొలగించుకోవాలనుకుంటున్నావు. కానీ నీ భారమునంతా మోయువాడు దేవుడు ఒక్కడే, యేసయ్య ఒక్కడే. సర్వ మానవాళి పాప భారమును మోయగలిగిన వాడు ఆయనే. ఆయన దగ్గరికి నువ్వు వచ్చి నీ భారమును తొలగించుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాడు. కొన్నిసార్లు మనకు భారం ఎందుకు ఇస్తాడంటే, దేవుడు మన బలహీనతల్లో మనము బలము పొందుకోవాలని, ఆయన కృపను పొందుకోవాలని ఆయన కొన్నిసార్లు కొన్ని భారాలను మనకిస్తారు. ఆత్మల భారం, సంఘ అభివృద్ధి భారం, ప్రార్థన భారం. ఈ భారాలన్నీ కూడా కొన్నిసార్లు మనము ఆత్మీయమైన జీవితంలో ఎదగడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కానీ నా సహోదర సహోదరి, ఈ ఉదయకాలమున నువ్వు ఏ భారాన్ని మోస్తున్నావో నాకైతే తెలియదు. కానీ నీవు మోస్తూ కృంగిపోతున్నావు, అలసిపోతున్నావు, నాకు సహాయం లేదనుకుంటున్నావు, నాకు ఎవరు తోడు లేదనుకుంటున్నావు, నన్ను చూసే వాళ్ళు ఎవరు లేరే, ఈ భారాలని నేను ఒంటరిగా మోస్తున్నానే, ఇంకెంత కాలం, ఇంకెన్ని సంవత్సరాలు, నా బలము చాలదు, నా పని నేను ఎంత చేసినా ఈ భారాలు తొలగడం లేదు, ఈ కుటుంబ భారము నేను మొయ్యలేను, అయ్యో నాకు విడుదల లేదా, నాకు సహాయము లేదా, నాకు ఆదరణ లేదా, నాకు ఓదార్పు లేదా, నన్ను ఎవరు బయటికి తీసుకొస్తారంటే యెహోవా దేవుడే, యేసయ్యే నీ పాప భారమును తొలగించి, నీ భారాలన్నీ తొలగించి నీకు విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. విశ్రాంతి ఒకటే కాదు, నిన్ను ఆదుకుంటాడు. ఈరోజు నువ్వు శ్రమలు అనుభవిస్తూ, నువ్వు భారాన్ని అనుభవిస్తుంటే ఎవ్వరు నీ భారాన్ని నేను మోస్తానని ఎవ్వరు కూడా, మన స్నేహితులు గాని, బంధువులు గాని, రక్త సంబంధికులు గాని
మన దగ్గరికి వచ్చి నీ భారం నేను మోస్తానని ఎవరు అడగరే. కానీ యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను ఆదుకుంటాను, రా, నీ భారం నా మీద మోపు అని నిన్ను పిలుస్తుంటున్నాడు. హల్లెలూయా. నీవు నీ భారం ఆయన మీద మోపు. ఒక్కసారిగా ఎప్పుడైతే నువ్వు నీ భారాన్ని ఆయన మీద మోపుతావో, ఆయన ప్రతిదానికి రెస్పాన్సిబుల్, బాధ్యతను వహిస్తాడు. ఆయన మనల్ని లేవనెత్తుతాడు, మనల్ని ఆదరిస్తాడు, మనం ధైర్యపరుస్తాడు, మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తాడు. నీ కుటుంబంలో పిల్లల వివాహాలు కాలేదని భారం ఉందా? ఆ భారాన్ని ఆయన మీద మోపు. సరి అయిన సాటిన సహాయం ఆయన తీసుకుని వచ్చి నీ బిడ్డలకు వివాహం జరిగిస్తాడు. నీ పిల్లలు అజ్ఞానంతో ఉన్నారా? ఆ భారమును దేవుని మీద మోపు. దేవుడు నీ బిడ్డలకు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. నీ కుటుంబంలో ఆర్థిక వనరులు లేవా? ఆ భారాన్ని దేవుని మీద మోపు. దేవుడు మార్గమును సరళము చేస్తాడు, ద్వారాలను తెరిచి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. రోగము చేత పీడింపబడుతూ వ్యాధితో బాధపడుతూ భారాన్ని మోస్తూ ఉన్నావా? ఆ భారము ఆయన మీద మోపు. ఆయన నీకు విడుదలను ఆరోగ్యమును కలుగు చేయువాడు. నీ కుటుంబంలో రక్షణ లేదా? రక్షణ లేని వారి కొరకు, దేవా వీరికి రక్షణ లేదనే భారము నీలో ఉందా? ఆ భారాన్ని దేవుని మీద మోపు. రక్షణను వారికి అనుగ్రహించి నీ కుటుంబంలో సంతోష సునాదమును దేవుడు అనుగ్రహించబోతూ ఉంటున్నాడు. ఏ విషయంలో అయితే నువ్వు భారాన్ని మోస్తున్నావో ఆ భారాన్ని దేవుని మీద మోపు. ఆయన నీకు విజయమును సహాయమును అందించే దేవుడు అంటున్నాడు. విశ్రాంతిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నేను సంతోష పెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. పాప భారముతో నలిగిపోతూ కృంగిపోతూ ఉన్నావేమో. పాప భారము రోజు రోజుకి ఎక్కువైపోతుందేమో. చేసిన తప్పులు కప్పిపుచ్చుకొని ఆ భారాన్ని నువ్వే మోస్తూ ఉంటే ప్రయోజనం లేదు. నీ పాప భారాన్ని యేసయ్యకు ఇచ్చేయి. యేసయ్యా, నా పాపాలు తొలగించేయ్యా, ఈ భారము నేను మోయలేకపోతున్నాను. అబద్ధము, మోసము, చెడుతనము, అహంకారము, ద్వేషము, క్రూరత్వము, అసూయ, త్రాగుబోతుతనము, వ్యభిచారము, జూదము, అయ్యో ఘోరమైన పాపాలు చేసి ఉంటున్నానయ్యా. ఈ పాప భారం నేను మోయలేకపోతుంటున్నానయ్యా. ఈ భారాన్ని నీకు అప్పగిస్తుంటున్నాను తండ్రి, నాకు విడుదల దయచేయని అడిగితే యేసు రక్తము నీ పాపములన్నిటినీ కడిగివేసి నిన్ను పరిశుద్ధపరుస్తుంది. నీ పాప భారమును తొలగిస్తుంది. హల్లెలూయా. నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీకు సహాయం చేసి నిన్ను ఆదుకుంటాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఎంతమంది అయితే ఇట్టి భారాలను మోస్తున్నారో ఆయన దగ్గరికి రండి. ఆయన దగ్గరికి రండి. ఆయన దగ్గరికి రండి. ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను నేను లేవనెత్తుతాను, ఆదుకుంటానంటున్నాడు. ఇంతకంటే హామీ మనకు ఎవరిస్తారు? ఇంతకంటే మనకు ధైర్యపరిచే వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? యేసయ్య ఒక్కడే కదా. విడువక ఎడబాయక కృప చూపుతూ మనం ప్రేమిస్తూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడే. ఆ ప్రేమామయం దగ్గరికి మనం వెళ్దాం. ఆ కరుణామయం దగ్గరికి మనం వెళ్దాం. జాలి కలిగిన దేవుని దగ్గరికి మనం వెళ్దాం. మన భారమును తొలగించుకుందాం. దైవానికి సహాయం చేయ్యా అని అడుగుదాం. ఆయన నా జీవితంలో సహాయం చేసి ఆదుకొని మనల్ని ధైర్యపరిచే దేవుడు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.